స్థానిక ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ల అంశం ఏపీలో కాక పుట్టిస్తోంది. బీసీలకు 34% రిజర్వేషన్లు ఇచ్చే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుంటే వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. సాధ్యం కాదని తెలిసినా మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు కూడా చేస్తున్నారు. మరోవైపు న్యాయపరమైన క్లియరెన్స్ వస్తుందా రాదా అనేది సస్పెన్స్. త్వరలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్ ఇచ్చేలా చంద్రబాబు సర్కార్ ఇచ్చిన జీవోపై పొలిటికల్ రగడ కంటిన్యూ అవుతూనే ఉంది. రిజర్వేషన్ అమలు కాదని తెలిసినా చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పంచాయతీల దగ్గర నుంచి లోక్సభ వరకు అన్నిటిలోనూ బీసీలకు పెద్దపీట వేసిన చరిత్ర జగన్దేనని అంటున్నారు వైసీపీ నేతలు. మీరు అదే విధంగా మీరు ఎంపీటీసీల దగ్గర నుంచి జడ్పీటీసీల దగ్గర నుంచి హైయెస్ట్ నెంబర్ ఇచ్చింది జగనన్నే. ఇది ఓపెన్ ఫ్యాక్ట్. మీరు చర్చకు సిద్ధమా అని అడుగుతూ ఉన్నాం. మీరు కేవలం ఏంటంటే ఒక కుక్క బిస్కెట్లు ఇసిరినట్టు బిస్కెట్లు ఇసిరేసి వాళ్ళు పడి ఉంటారు అనే విధంగా అహంకారాన్ని ధోరణితో మళ్ళీ చెప్తా ఉన్నాం. మీరు పనిముట్లు ఇచ్చి మీ కిందన పని వాళ్ళ కిందన పెట్టుకోవాలనే ధోరణి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ తనయుడి యొక్క ధోరణి ఆ రకంగా ఉంది. జీవోల పేరుతో బీసీలను మోసం చేయాలనే ఉద్దేశం తప్ప ఎన్నికలు నిర్వహించే ఆలోచన లేదనే విమర్శలు కూడా చేస్తున్నారు వైసీపీ నేతలు. ఈ రోజు 2 చోట్ల కోర్టు కొట్టేసిందన్న విషయం తెలిసి కూడా చంద్రబాబు నాయుడు మళ్ళీ ఈ జీవోని ఇచ్చాడంటే అర్థం ఏంటి? నేను ఇచ్చాను కానీ కోర్టు కొట్టేసి ఎలక్షన్ ఆపేసింది అని ఎలక్షన్ జరగకుండా ఉండటానికి దొంగ నాటకాలు ఆడుతున్నాడని నేను అడుగుతున్నా. మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఎంతమందికి కావాలన్నా కూడా అంతమందికి మీరు లోకల్ బాడీలో ఇచ్చుకోవచ్చు కదా. ఎవరు మీకు అడ్డు చెప్పారు? కేవలం ఎప్పుడు చూసినా దొంగ మాటలు, వెన్నుపోట్లు, అబద్ధాలతోనే నడిపిస్తున్నారు. అందుకే మేము అంటాం ఎన్డీఏ కూటమి అంటే నాటకాలు, డ్రామాలు, అబద్ధాలతో నడిచే కూటమి. ఒకవేళ ఎన్నికలు జరిగితే ప్రభుత్వం మీద వ్యతిరేకతను ప్రజలు ఓటు రూపంలో చెప్తారని అంటున్నారు వైసీపీ నేతలు. పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తే పైచేయి తమదే అనే ధీమా కూడా వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రభుత్వం రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఖచ్చితంగా వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆ రిజల్ట్స్ కూడా వస్తాయని కూడా ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం. అయితే చిన్న షరతు చూసాంగా, మొన్న పులివెందుల కాన్స్టిట్యున్సీలో లోకల్ బాడీ ఎలక్షన్ జరిగితే ఓటర్లు ఓటు వేయలే, పోలీసులు పక్క నాయకులు వేశారు. అలా కాకోకుండా ఓటర్లు ఖచ్చితంగా ఓట్లు వేసే విధంగా పోలీసు యంత్రాంగం, ఎన్నికల కమిషన్ పనిచేయాలి. వైసీపీ నేతల విమర్శలకు కూటమి నేతలు కౌంటర్ ఇస్తున్నారు. బీసీలకు న్యాయం చేసేది తామేనంటున్నారు. 95లో 20% నుంచి 34% రిజర్వేషన్ పెంచిన వ్యక్తి మా నాయకుడు, మా బలహీన వర్గాల ముద్దుబిడ్డ, బలహీన వర్గాల ఆశాజ్యోతి చంద్రబాబు నాయుడు గారని చెప్పి బల్లగుద్ది. ఇది వాస్తవం అవునా కాదా? నీ తండ్రి అధికారంలో ఉన్నప్పుడు పోలేదు, చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు బీలికి 34 రిజర్వేషన్, కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు 34% రిజర్వేషన్, మళ్ళీ 2019లో గొడ్డల పార్టీ వచ్చిన తర్వాతే 34% రిజర్వేషన్ నుంచి 24% ఎందుకు తగ్గిందో ఆన్సర్ చేయమని చెప్పి గొడ్డల పార్టీని అడుగుతున్నా. పులివెందుల ఎన్నికల్లో కూటమి గెలిస్తే అవినాష్ రెడ్డి, జగన్ రాజీనామా చేస్తారా అంటూ సవాల్ కూడా చేశారు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి. నీ పులివెందులో చెక్కు పెడతారా? మేము మొన్న జెడ్పీటీసీ ఎలక్షన్లో భారీగా గెలిచినాం. రేపు మున్సిపాలిటీ ఎలక్షన్ పులివెందులలో నీకు చెక్కు పెట్టబోతున్నాం. నువ్వు అప్పుడు రాజీనామా చేయాలి. పులివెందుల ఎలక్షన్లో ఇప్పుడు అందరికీ స్టేట్మెంట్ ఇచ్చినాడు కదా, రేపు మీరు సరిగా లేకపోతే మీకు టికెట్ క్యాండిడేట్ అని. ఇప్పుడు పులివెందులలో మేమంటూ గెలిస్తే అవినాష్ రెడ్డి, జగన్ రెడ్డి రాజీనామా చేయాలా? స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్ల పంపకాలపై పార్టీ పెద్దలు చర్చించి నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు కూటమి నేతలు. మరోవైపు ఏపీ స్థానిక ఎన్నికల్లో బీసీలకు ప్రభుత్వం కల్పించిన రిజర్వేషన్లను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. 50% పరిమితి దాటిన రిజర్వేషన్లు చట్టవిరుద్ధమంటూ హైకోర్టు న్యాయవాది తాండవ యోగేష్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే 50% లోపు రిజర్వేషన్లు తప్పనిసరేమీ కాదని వాదించారు ప్రభుత్వ తరపు న్యాయవాది. ఆయా రాష్ట్రాల్లో పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవచ్చన్నారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని తెలిపారు. తదుపరి విచారణ సెప్టెంబర్ 2వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు.